10,000 మందిని 10,000 మందిని తీసుకొచ్చితే 1,00,000 మందిని చూపించవచ్చు మనం. అధికారంలో ఉన్న వాళ్ళకి అంత సమస్య ఉంటుంది సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పెట్టాలంటే కష్టంగానే తీసుకురావచ్చు. ఏంటి ప్రయోజనం? బెనిఫిట్ ఏంటని ఆలోచిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం బెనిఫిట్ ఏంటనేది ఆలోచిస్తుంది. తీసుకొస్తారు, ఓకే, ఖర్చు ఓకే, కానీ ఏంటి బెనిఫిట్? దీంతో ఇప్పటికిప్పుడు ఏమైనా ఓట్లు వస్తాయా? ఇది ఆలోచిస్తారు సహజంగా. ఇప్పుడు అందుకని అది పక్కన పెట్టారు. ఇప్పుడు ఇది ఎందుకు పక్కన పెడుతున్నారు? సర్ అనేది ముందు తెలీదా ఈ ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు? సర్ గురించి నువ్వు వర్క్ షాప్ లో పెట్టాడు, సర్ గురించి తెలీదా? సర్ పేరు చెప్పి ఆపామనడానికి దానికి దీనికి ఏంటి సమస్య? సర్ అనేది ఉద్యోగులు చేస్తాడు, నువ్వెవడు చేయడానికి? అందులో అసలు జూన్ నెల నుంచి సర్ ఉంటది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత వీళ్ళ గడప గడప కార్యక్రమం డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకోటి ఇప్పటికి 12 సార్లు 15 సార్లు సర్ గురించి సమీక్షలు కూడా చేశారు వీళ్ళు. తెలీదా ఎన్నాళ్ళు? ఏంటంటే జనం దగ్గరికి వెళ్తే ఓ సమస్య వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎలక్షన్స్ ఇదే ఇప్పుడు ఈ టైం, స్కూళ్ళు కాలేజీలు తెరిచే టైం. ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, ఉందా లేదా అంటే లేదు అని చెప్పలేరు, ఉంది అని చెప్పలేరు. రెండో పక్కన ఆ పెన్షన్ అడుగుతున్నారు. ఎవడు అడిగినా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని దర్బార్లు అంటున్నారు కదా, వస్తున్నాయి రెండే. ఒకటి పెన్షన్ అప్లికేషన్స్, రెండోది రెవెన్యూ ప్రాబ్లమ్స్. రెవెన్యూ ప్రాబ్లమ్స్ తీర్చేస్తాం, చించేస్తున్నాం, పెంచేస్తున్నాం, జగన్ చేశాడు అనేది ఊరికి అది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. జగన్ ఉన్నప్పుడు రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చాయి.